ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలియదు. బట్ కెన్ సే వన్ థింగ్ రవి, ఈ రోజు నుండి నువ్వు ఒంటరి వాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకు గెస్ట్ ఇచ్చుకుంటారు. ఇందాక నువ్వు మాట్లాడేది ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐమ్ సారీ. ఇక నుండి మనం వచ్చే సారీలు థ్యాంక్స్లో ఉండకూడదు, ఓకే? నేను కొడుకుగా పుట్టలేదు నా మీద, తనకొక కొడుకు ఇవ్వలేకపోయిందని అమ్మ మీద దానికి చాలా కోపం. దాంతో పెద్దన మొత్తం మా మేనకి ఇచ్చాడు. మా అత్త ఇష్టం లేదే నా ఇంట్లో ఏది జరగనివ్వడు. బాయ్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళండి అని. ఆ ఫ్లైట్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారని నా నమ్మకం. అలాగా? అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా.